ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల దేవ, పరిశుద్ధుడ, మహోన్నతుడ తండ్రి, గడిచిన కాలమంతా కూడా మీ కృపలో నడిపించారు. సహాయం చేశారు తండ్రి. అందును బట్టి మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకున్నాం తండ్రి. ప్రభువా, ఆదికాండాన్ని తండ్రి ధ్యానిస్తూ ఉండగా సహాయం చేయండి. దేవా, ప్రతి విషయాన్ని కూడా మేము గ్రహించుకొని వాటి ప్రకారంగా తండ్రి నడుచుకున్నట్లుగా కృప చూపించండి. తండ్రి, మీ యొక్క మాటలు తెలియజేస్తున్న నాకు తండ్రి సమయానికి తగినటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించండి, దయచేయండి తండ్రి. మీ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా ప్రభువా, మీ మాటలు గ్రహించి వాటి ప్రకారంగా నడుచుకునే ధన్యతను దయచేయండి తండ్రి. ప్రతిదీ కూడా మీ కృపలో బలపరచండి దేవా. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ప్రతిదీ తండ్రి మీ చిత్త ప్రకారంగా జరిగించమని, నడిపించమని మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిటి ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట మరొకసారి ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, మరి ఆదికాండము 1వ అధ్యాయంలో మనం ఉన్నాము. దేవుని యొక్క మహాకృపను బట్టి ఆదికాండము చదవవలసినటువంటి అవసరత, అంటే ఆదికాండం ద్వారా మనం ఏమి నేర్చుకుంటాము, ఆదికాండంలో ఏమున్నాయి, ఆదికాండంలో ఉన్న విషయాలు తర్వాత జరగబోయే వాటికి ఏ విధంగా ఇంటర్ కనెక్టెడ్ అయి ఉన్నాయి, ఏ విధంగా ఇంటర్లాక్ అయి ఉన్నాయి అనే విషయాలను మనం ప్రభు కృపను బట్టి చక్కగా ధ్యానించడం జరిగింది. అందులో భాగంగానే ఆదికాండం చదువుతున్నప్పుడు మన ఆలోచన విధానం ఎలా ఉండాలి అనే విషయాలు కూడా మనం కొన్ని చూసాం. అందులో మొట్టమొదటి ప్రశ్న, ఆదికాండంలో మొదటి అధ్యాయంలో ప్రస్తావించబడినటువంటివి 24 అవర్స్‌కి సంబంధించినటువంటి డేస్ ఏనా అని ఒక ప్రశ్న అనేది సహజంగా అనేక మంది లేవనెత్తుతూ ఉంటారు. దానికి సమాధానం కూడా మనం చూసాం. టైం అనేది ఎప్పుడు స్టార్ట్ అయ్యింది, సో టైం యొక్క ప్రాపర్టీస్ లేదా టైం యొక్క కొలమానాలు ఏవైతే ఉన్నాయో అవి మనం ప్రకృతికి కనెక్ట్ చేయాలా, ఏ విధంగా కనెక్ట్ చేయాలి, ఈ విషయాలన్నీ కూడా ప్రభు కృపను బట్టి మనం లాస్ట్ సెషన్లో మనం ధ్యానించాం. ఈరోజు మరొక విషయాన్ని కూడా మనం ఆలోచించాం అనుకోండి. అంటే ఆదికాండం ధ్యానిస్తున్నప్పుడు మనకొచ్చే మరొక ప్రశ్న, అంటే వచ్చే ప్రశ్న అంటే ఇది లేవనెత్తుతున్నటువంటి ప్రశ్నలు. సమాజంలో మనకి కొంతమంది ఎవరైతే ఉంటారో దేవుడిని నమ్మనటువంటి వాళ్ళు, లేదంటే కనుక బైబిల్ మీద ఏదో ఒక అబాండాలెయ్యాలి, బురద జల్లాలనే వాళ్ళు ఎక్కువగా కనబడతా ఉంటారు మనకి. అలాంటి వాళ్ళు ఏంటంటే కొత్తగా వచ్చే విశ్వాసులను డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా ప్రభువు దగ్గరికి ఎందుకు వస్తారంటే, ఆదికాండంలో ఏముంది అవన్నీ చదివి వచ్చేవాళ్ళు తక్కువ. కానీ వారి పట్ల దేవుడు చూపించినటువంటి ప్రేమకి, అనురాగానికి, దేవుని యొక్క ఆ అద్భుతమైనటువంటి పవర్, దేవుని యొక్క శక్తిని గ్రహించి దేవుని యొక్క నామాన్ని మనం మహిమపరచాలి, ఘనపరచాలనే ఉద్దేశంతోటి దేవుడి దగ్గరికి వస్తారు. కానీ జ్ఞానం అనే జ్ఞానం అనే ముసుగులో అజ్ఞానాన్ని దాన్నేమంటారు, ఉగ్గుపాలతో పోస్తారు చూసారా? పసరో ఏదో అంటారు దాన్ని. అంటే చిన్న పిల్లలకి ఏస్తా ఉంటారనమాట అది. అట్లాగా ఉగ్గిన్నతోటి చక్కగా నూరి పోసే ప్రయత్నం చేస్తా ఉంటారనమాట కొంతమంది మూర్ఖులు. సరే, మూర్ఖులకి మనం సమాధానం చెప్పినా అర్థం కాదు కాబట్టి ఆళ్ళ గురించి పక్కన పెట్టేయండి. కానీ ఆ ప్రశ్న విశ్వాసులకి సహజంగా వస్తది కాబట్టి, హేతువాదులకి అంటే కారణం తెలుసుకోవాలనుకునే వాళ్ళకి మాత్రమే నేను సమాధానాలు చెబుతున్నాను. అలాగే వాళ్ళకి కారణం చెప్పాలనే ఉద్దేశంతో మాత్రం ఎన్ని సెషన్స్ నేను పెట్టట్లా. ఆళ్ళకి కారణాలు ఎక్స్‌ప్లెయిన్ చేయాలనే ఉద్దేశం అది వన్ ఆఫ్ ద రీజన్స్ అంతే. కానీ మనందరం గూడా పరిపూర్ణమైనటువంటి జ్ఞానులుగా మనం మారాలి. దేవుడు రాయించారు గనక, ఆయన తెలియజేస్తున్నారు గనక, దానిలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని గూడా డెప్త్‌గా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది గాబట్టి మనం వెళ్తున్నాం. కనుక ఈ సెకండ్ క్వెషన్ ఎలా వస్తది ఇంతకీ అని మనం చూసామనుకోండి. కొంతమంది ఎలా తీసుకొస్తున్నారంటే, కొంతమంది ఆధారాలు చూపిస్తున్నారు, కొంతమంది ఆధారాలు చూపించట్లేదు. ఎట్లా మాట్లాడతారంటే, ఆదికాండాన్ని మోషే గారు రాశారు, ఆదికాండాన్ని దావీదు గారు రాశారని తీసుకొస్తా ఉంటారు. అయితే నేను ప్రతి సందర్భంలో ప్రతిసారి చాలా సందర్భాల్లో మీకు చెప్పా. ఒక పుస్తకాన్ని మనం చదువుకుంటున్నప్పుడు, ఒక పుస్తకాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, దాని యొక్క రచయిత విషయంలో ఎప్పుడు గూడా వాదోపవాదాలు పెట్టుకోకండి. అసలు అలాంటి కోణంలోకి వెళ్ళకండి. దేనికయ్యా అంటే, పేతురు గారు రాసినటువంటి రెండో పత్రిక 1 అధ్యాయము 20, 21 వచనాలు మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ రిఫరెన్స్ మీకు నోటెడ్ అయిపోవాలి. దేనికయ్యా అంటే,
మనకి సమాధానాలు చెప్పలేక కాదు, మనం లోపలికెళ్ళి అనాలిసిస్ చేసి ఎక్స్‌ప్లెయిన్ చేయలేక కాదు. కానీ మనం బాగా కష్టపడ్డామండి. బాగా కష్టపడి అన్నీ బట్టి ఆథర్ ఎవరో ఫైండ్ ఔట్ చేసాం. చేసిన తర్వాత ఆథర్ ఎవరో ఫైండ్ ఔట్ చేసాడంటే అతను ఆథర్ ఎలా అవుతారు? ఎందుకంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్‌కి మోషే గారి పేరు వచ్చిందండి. ఆదికాండం రాసింది మోషే గారని మనం బయటికి వెలికి తీసాం. తీసిన తర్వాత వచ్చే నెక్స్ట్ సమాధానం ఏంటో మనం చూసాం అనుకోండి దేవుడి దగ్గర నుంచి. అది మన ఆలోచన. మోషే గారు అనేది మన ఆలోచన. కానీ దేవుడు చెప్పే సమాధానం ఏంటో మనం చూస్తే పేతురు గారు రాసిన రెండో పత్రిక ఒకటో అధ్యాయం 20, 21 వచనాలు మనం చూసాం అనుకోండి. దేవుడు చెప్తున్న సమాధానం ఏంటి? ఒకడు అతను మోషే అవ్వచ్చు, దావీదు అవ్వచ్చు, యెహెజ్కేలు అవ్వచ్చు, యెషయా గారు అవ్వచ్చు, యెషయా గ్రంథం కావచ్చు, యెహెజ్కేలు గ్రంథం కావచ్చు, ఇర్మియా గ్రంథం కావచ్చు, ఏ గ్రంథాలైనా, ఏ పుస్తకాలైనా అతను ఎవరైనా ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన మోషే గారినే మనం తీసుకున్నాం అనుకోండి. మోషే గారి యొక్క ఊహను బట్టి చెప్పుట వలన అంటే మోషే గారి యొక్క ఆలోచన విధానం వలన ఏంటండి? ఇదిగో లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకోవాలి. అంటే బైబిల్‌లో ఏ మాట గూడా ఊహను బట్టి వస్తున్నది కాదు అని గ్రహించాలి. తర్వాత ఆయన చెప్తున్నారు. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు గానీ, అంటే మనుషుని యొక్క కోరికను బట్టి కలగలేదులే గానీ, మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికిరి. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత చక్కగా ఉంది చూసారా? అంటే బైబిల్ ఎలా వచ్చింది ఇంతకనగానే దేవుడి ద్వారా వచ్చినటువంటి గ్రంథం. మరి మనుషులు ఎవరెంతకనగానే వారు దేవుని చేత వాడబడినటువంటి సాధనాలు. దేవుని చేత వాడబడినటువంటి ఆయన యొక్క ఆయుధాలు, ఆయన యొక్క సాధనాలు, ఆయన యొక్క పనిముట్టుగా వాళ్ళు ఉన్నారు. కనుక ఆథర్ ఎవరెంతకంటే 66 పుస్తకాలకు ఆథర్ దేవుడే. కనుక మనకి కొన్ని ముసుగులు వేస్తా ఉంటారనమాట. అంటే బైబిల్‌లో ఉన్నటువంటి సబ్జెక్ట్ మనకు అర్థం అవ్వనివ్వకుండా, దేవుడు చెప్పాలనుకున్నటువంటి విషయాలు మనకు అర్థం అవ్వనివ్వకుండా కొన్ని లేయర్స్ పెడతా ఉంటారు మన ముందు. కళ్ళజోడుకి ఏ విధంగా అయితే గ్లాసెస్ ఉంటాయి చూసారా? ఆ గ్లాసెస్ అనేవి బ్లూ గ్లాసు, రెడ్ గ్లాస్ పెట్టుకున్నాం అనుకోండి ఏం కనపడుతదండి మనకి? ఇప్పుడు మనకి సన్ గ్లాసెస్ అని అమ్ముతా ఉంటారండి. సన్ గ్లాసెస్ పెట్టుకుని మన కళ్ళతో చూసే ప్రకృతికి, సన్ గ్లాస్ పెట్టుకొని చూసే ప్రకృతికి డిఫరెన్స్ ఉంది కదా! ఆ కళ్ళజోడుతో మనం చూస్తే ఏమర్థం అవుతుంది ఇంతకి? కొంచెం బ్లర్‌గా కనపడతది. అలాంటి 10, 15 కళ్ళజోడు పెట్టుకున్నాం అనుకోండి, 10, 15 గ్లాసులు పెట్టుకుంటే ఏం కనపడతదండి మనకి ప్రకృతి? ఏం కనిపించదు. అదే విధంగా ప్రకృతి ఏ విధంగా కొన్ని గ్లాసెస్ పెట్టుకుంటే మనకు కనిపించదో, ప్రభు యొక్క ఆలోచన విధానం మనకు కనిపించకుండా కొన్ని తీసుకొచ్చి పెడతా ఉంటారండి. ఏమని ఇంతకీ? ఇదిగో ఫిలాసఫికల్‌గా మనం ఆలోచించాం అనుకోండి, ఇది మనకెలా? సైంటిఫికల్‌గా మనం ఆలోచించాం అనుకోండి, ఇది ఎలాగా? హిస్టరీ పరంగా ఆలోచించాం అనుకోండి, ఇది ఎలాగా? చూసారా? ఆథర్ ఎవరో తెలుసా మీకు ఇంతకీ? ఈ ఆథర్ ఏ ఉద్దేశం చెప్తున్నారో మీకు తెలుసా? ఆథర్ ఉద్దేశంతో చెప్పడం ఏంటి ఇంతకీ చిరాగ్గా? ఆథర్ ఉద్దేశంతో బైబిల్ ఎందుకుంటది? రాసింది ఆథర్ ఉద్దేశాలు కాదు, ఆథర్ యొక్క లేదంటే గనక ఊహలు కాదు, అతని యొక్క ఆలోచన విధానం కాదు. బైబిల్ రాసింది దేవుడు. దేవుడు రాయించారు. ఎవరి ద్వారా రాయించారు? కొంతమందిని ఉపయోగించుకున్నారు అంతే. అందుకే అపవాదిగాడు పెట్టే ఈ తంత్రాలు ఇవన్నీ గూడా. అందుకే చూడండి ఏమని రాయబడింది బైబిల్‌లో కొరింథీయులకు రాసిన రెండో పత్రిక మనం చూసాం అనుకోండి. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక మనం చూస్తే 4వ అధ్యాయంలో కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 4వ అధ్యాయంలో 4వ వచనం మనం చూద్దాం. 4వ అధ్యాయం 4వ వచనం మనం చూస్తే ఏమనుంది అక్కడ? దేవుని స్వరూపి అయ్యున్న చూసారా ఎంత చక్కగా ఉందో? దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గురుడ్డితనము కలుగజేసెను. ఎంత చక్కగా ఉందో చూసారా? ఏం జరుగుతుందండి? అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు సాతాను ఏం చేస్తున్నాడు? గుడ్డితనం కలగజేస్తున్నాడు. ఎలాగా? గుడ్డితనం ఒక లేయర్ వేసేస్తున్నాడు కంటికి. సైన్స్ అని ఒక లేయర్ వేసేస్తున్నాడు. బైబిల్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ మనకు అర్థం అవనివ్వకుండా. ప్రకృతిలో నుంచి తీయబడినటువంటి ఒక వస్తువుకి, ప్రకృతినే చేసినటువంటి దేవునికి ఎట్లా అండి మనం కనెక్ట్ చేస్తాం? మీకు నేను లాస్ట్ సెషన్‌లో చెప్పా. సైన్స్ మాట్లాడడం మొదలుపెడితే గ్రేట్ అని గొప్పగా ఏదైతే సైన్స్ చెప్పుకుంటదో, దేవుడు సరదాగా మాట్లాడిన మాటలా ఉంటాయి అవన్నీ గూడా. దేవుడు డెప్త్‌గా ఎళ్లి ఆలోచిస్తే కూడా అర్థం కాని విషయాలు
చాలా ఉంటాయి సైన్స్‌కి. కాబట్టి మనం ఆలోచిస్తే గనక దేవుడి యొక్క ఊహల్లో నుంచి పుట్టినటువంటి ప్రకృతి, ఆ ప్రకృతిని చూసి వచ్చిందే సైన్స్. దానితో దీన్ని మనం దానితో మనం చూడొచ్చు. ఎంతవరకు చూడొచ్చు ఎందుకంటే దేవుడు చెప్పినంత వరకు మనం చూడాలి. దేవుడు చెప్పినంత వరకు మనం చూసామనుకోండి, సైన్స్ చెప్పనివి కూడా మనకు అర్థమవుతూ ఉంటాయి. కాబట్టి మనం కొన్ని మనోనేత్రాలకు ముసుగనే వాటిని కొంచెం బయటపెట్టి, అసలు దేవుడు ఏం చెప్తున్నారనే కోణంలో మనం వెళ్ళాలి. అందుకే చిన్న చిన్న వాటితోటి బైబిల్‌ని కంపేర్ చేయకండి దయచేసి. బైబిల్‌ని చిన్న చిన్న వాటితో కంపేర్ చేశారనుకోండి ఏమవుతుంది ఎందుకంటే, ఆ మనిషి మెథడ్‌కి అనుకున్న ఆ మనిషి మెథడ్‌కి అందుకే అంటారు బైబిల్‌లో స్వనీతి అని ఉంటది ఒక మాట. స్వనీతి అంటే సొంత నీతి అని. స్వనీతిని తీసుకొచ్చి దేవుడి నీతికి మనం కనెక్ట్ చేయకండి. ఎందుకంటే మన నీతి ఎంతవరకు ఉంటదయ్యా అంటే చిన్నదే. అందుకే బైబిల్‌లో ఏ సబ్జెక్ట్ నేను మాట్లాడినా గాని ఒక 2 రిఫరెన్స్‌లు మీకు కన్ఫర్మ్‌గా నేను చెప్తా. ఏంటంటే ఒకటొచ్చేసరికల్లా పేతురు గారు రాసిన రెండో పత్రిక, ఒకటో అధ్యాయం 20, 21 వచ్చింది. ఇప్పుడు మనం చదువుకున్నామే అదే. రెండో ముక్క ఏం చెప్తా ఇంతకు నేను ఏ సబ్జెక్ట్ అని మీరు చెక్ చేసుకోండి కావాలంటే. ఇనిషియేషన్ తీసుకుంటా. యెషయా గ్రంథం 55:8 ఏముంటదక్కడ? దేవుని యొక్క తలంపులు వేరు, మనిషి యొక్క తలంపులు వేరు. మనిషి యొక్క తలంపులతోటి నువ్వు వెళ్లి కంపేర్ చేద్దాం చూసావనుకో, దేవుని యొక్క గొప్ప నీతిని, గొప్ప తత్వాన్ని, గొప్ప ఆలోచన విధానాన్ని నీకన్నీ రాంగ్ అని అర్థమవుతూ ఉంటాయి. చూసారా? మన ఆలోచనతో చూసామనుకోండి అన్నీ రాంగ్‌గానే మనకు కనెక్ట్ అవుతుంటాయి. ఒక్కసారి మన ఆలోచనలన్నీ పక్కన పెట్టి దేవుని కోణంలోకెళ్ళి మీరు ఆలోచించండి. చాలా విషయాలు మీకు అర్థమవుతాయి. కాబట్టి మీకు ఒకవేళ సైన్స్ గురించి తెలుసుకోవాలనుకున్నా, సోషల్ గురించి తెలుసుకోవాలనుకున్నా, ఏ సబ్జెక్ట్ మీరు తెలుసుకోవాలనుకున్నా దానికి సంబంధించిన రూట్స్, దానికి సంబంధించిన అడ్వాన్స్ టెక్నాలజీ, అది భవిష్యత్తులో కనుగొనబోయేవి, ఆ తర్వాత ప్రయత్నించిన కనుగొనలేనివి ఎన్నైనా గాని దేవుడు మనకి చక్కగా ఆధారాలతో సహా మన ముందు పెట్టారు. కాబట్టి మొట్టమొదటగా మనం చూడాల్సింది ఏంటి ఎందుకనగానే అసలు ఆ పత్రిక ద్వారా, ఆ గ్రంథం ద్వారా, ఆ పుస్తకం ద్వారా దేవుడు మనకేం చెప్తున్నారనేది మనం చూడాలి. కనుక ఈ ఆదికాండం మొత్తంలో నుంచి మనం అలాంటి అనేకమైన విషయాలు మనం ధ్యానిద్దాం. అయితే ఫస్ట్ చాప్టర్ మిమ్మల్ని చదువుకొని రమ్మని నేను లాస్ట్ సెషన్‌లో చెప్పాను. ఒకవేళ చదువుకొని వచ్చినట్లయితే గనక ఇప్పుడు నేను చెప్పబోయేవి ఇంకా ఫాస్ట్‌గా అర్థమవుతాయి. సో, ఒకవేళ చదువుకొని రాకపోతే ఏం పర్లేదు. ఒకవేళ మీరు గనక వీడియో చూస్తున్నట్లయితే గనక వీడియోని పాజ్ చేసి ఫస్ట్ చాప్టర్ మొత్తం చదివి ఆ తర్వాత మీరు మళ్ళీ కంటిన్యూ చేయండి. మరి లైవ్‌లో ఇప్పుడు వినేటటువంటి వాళ్ళు మాత్రం మరి తర్వాత అయినా కానీ మీరు విని చక్కగా తర్వాత అయినా కానీ చదివి మళ్ళీ మీరు ఒకసారి ఈ వీడియో మీకు అవైలబుల్‌గా ఉంటది కాబట్టి చక్కగా వినాల్సిందిగా ప్రభువుపేట నేను మనవి చేస్తున్నాను. సో, మొదటి అధ్యాయంలో మొదటి రోజున దేవుడు దేన్ని చేస్తారు? మనం చూస్తే గనక వెలుగును చేసినట్టుగా మనం చూడొచ్చు. మూడో వచనం మనం చూస్తే గనక వెలుగును చేసినట్టుగా మనం చూడొచ్చు. తర్వాత చీకటిని, వెలుగుని వేరుపరుస్తారు. అలా ఐదో వచనంలో మనకి ఒకరోజు, ఒక దినం ఏర్పడినట్టుగా మనకు కనబడతది. ఈ దినాల గురించి పరిపూర్ణమైన కాలిక్యులేషన్ మీకు నిన్న స్పష్టతగా నేను ఇచ్చాను. ఇది మనం మాట్లాడుకుంటున్నటువంటి సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారానికి సంబంధించిన దినాలు కాదు ఇవి. ఇవి దేవుని యొక్క దినాలు. దేవునికి సంబంధించిన డేస్, గాడ్ డేస్. దేవునికి సంబంధించిన డేస్ ఇవన్నీ కూడా. కనుక దేవుడి డేస్ ఎలా ఉంటాయి ఇంతకీ? ఉదాహరణకి మీకు చెప్తా. ఉదాహరణకి ఎలా ఉండొచ్చు ఇంతకీ అని మనం చూస్తే గనక పేతురు గారు రాసినటువంటి పత్రిక మనం చూసామనుకోండి. పేతురు గారు రాసిన పత్రిక మనం చూస్తే రెండో పేతురు పత్రిక 3వ అధ్యాయంలో 8వ వచనం మనం చూద్దాం. పేతురు గారు రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం మనం చూస్తే ప్రియులారా ఏమనుంది? ఒక సంగతి మర్చిపోకండి. దేనికయ్యా అంటే ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలె. దాని అర్థం ఈజ్ ఈక్వల్ టు పెట్టకండి. 1 డే ఈజ్ ఈక్వల్ టు 1000 ఇయర్స్ అని పెట్టకండి. 1000 సంవత్సరముల వలె అంటే ఇంకా ఎక్కువే. అంతకంటే ఎక్కువ 1000 సంవత్సరముల వలెను. తర్వాత 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. కాబట్టి దేవుని యొక్క టైమింగ్ మనం తీసుకొచ్చి మనిషి టైమింగ్ పెట్టకండి. ఎందుకంటే ఆయన దృష్టికి ఒక రోజు అవడం అంటే దాని అర్థం ఏంటి? ఎందుకే 1000 సంవత్సరాల వల్ల అంటే మీరు ఈజ్ ఈక్వల్ టు పెట్టకండి. 24 అవర్స్ ఈజ్ ఈక్వల్ టు 1000 ఇయర్స్ పెట్టకండి. అంటే మనకు అర్థం అవటం కొరకు 1000 సంవత్సరముల వలె అని రాశారు. కనుక అది మనం కన్సిడర్ చేయలేం, క్యాలిక్యులేట్ చేయలేం. ఒక రోజు అనగానే అది దేవునికి సంబంధించినటువంటి దినాలు అవి. అవి భూమికి సంబంధించిన దినాలు కాదు. అవి భూమికి సంబంధించిన దినాలు 4వ రోజున ప్రారంభమయ్యాయి. ఎలా ప్రారంభమయ్యాయి, ఏ విధంగా ప్రారంభమయ్యాయి అనేవి నేను లాస్ట్ సెషన్‌లో నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. చూడండి
కాబట్టి మొదటి రోజు ఏం జరిగే ఇంతకీ మొదటి రోజు అనగానే సోమ మంగళ బుధాన్ని దయచేసి పెట్టకండి. సండే అయినా మండే అయినా ట్యూస్డే అయినా వెన్స్డే అయినా పెట్టకండి దయచేసి. ఓకే రైట్. సో మొదటి దినం ఏం జరిగింది ఇంతకనగా వెలుగును చేశారు. వెలుగు తర్వాత దేవుడు వెలుగుని చీకటిని వేరుపరిచారు. అలా రెండో రోజు మనం చూసాం అనుకోండి, రెండో దినాన్ని మనం చూస్తే కనుక 8వ వచనం మనం చూస్తే 1వ అధ్యాయం 8వ వచనం మనం చూస్తే దేవుడు ఆ విశాలమునకు ఆకాశం అని పేరు పెట్టెను, అస్తమయమును ఉదయమును కలగగా రెండో దినం ఆయను. అలాగే మనం చదువుకుంటూ వచ్చాం అనుకోండి, మూడో రోజున దేవుడు ఏం చేస్తారు ఎందుకంటే అదిగో చక్కగా భూమిని చేస్తారు. 10వ వచనంలో దేవుడు 6 నెలలకు భూమి అని పేరు పెట్టెను. ఆ తర్వాత మనం చూస్తే సముద్రములని పేరు పెట్టెను. ఆ తర్వాత 11వ వచనంలో గడ్డిని విత్తనములు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారం విత్తనములను ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి ఒలిపించును కాకని పలకగా ఆ ప్రకారమైన. అలా ఆ తర్వాత మీరు చూస్తే 3వ వచనంలో అస్తమయమును ఉదయమును కలుగగా మూడో దినం. ఇక అలా నాలుగో దినం ఏం జరిగింది ఇంతకీ నిన్న మనం చూసాం. 4th డే గురించి చాలా చక్కగా నిన్న మనం చూసాం. ఏం జరిగింది అంటే భూమి మీద వెలుగుచ్చుటకు అనగా 14వ వచనం మళ్ళీ చూస్తే కనుక పగటిని రాత్రిని వేరుపరుచున్నట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును కాకనియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములు ఇక్కడ దినాలు సంవత్సరాలు ఇక్కడ స్టార్ట్ అవుతున్నాయి. దిన సంవత్సరములు సూచించుటకే ఉండుగాకనియు భూమి మీద వెలుగుచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులే ఉండుగాకని పలికను ఆ ప్రకారమాయను. చూసారు చక్కగా ఉందో. అలా అస్తమయం ఉదయం కలుగా 4వ దినం ఆయను. అగైన్ మళ్ళీ మనం చూసుకొని తర్వాత 5th డే ఏం జరిగింది ఇంతకీ చక్కగా జీవము కలిగి చెల్లించు వాటిని జలములు పుట్టించునుగా కని పలికను తమ తమ జాతి ప్రకారం మహామత్స్యాలు 21వ వచనం అవన్నీ కూడా రెక్కలు కలిగినటువంటివన్నీ కూడా దేవుడు పుట్టించడం జరిగింది, సృజించడం జరిగింది, ఆయన మాట ద్వారా కలగడం జరిగింది అవన్నీ కూడా. తర్వాత 24వ వచనం మనం చూస్తే వాటి జాతి ప్రకారం జీవం కలిగిన వాటిని అనగా వాటి జాతి ప్రకారం పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించునుగా కని పలికను ఆ ప్రకారం జరిగింది. ఇలా మనం చూసుకుంటూ వచ్చామంటే కనుక ఆ తర్వాత కంటిన్యూషన్లో ఏమండి 25 వరకు మీరు చూసారనుకోండి, 25 వరకు అంటే ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 25వ వచనం వరకు మనం చూస్తే ప్రతి ఒక్కటి కూడా కలుగునుగాక, పుట్టించునుగాక, ఏర్పడునుగాక. చూసారా? ఇలాగా ఆయన నోటి మాట ద్వారా చేసినట్టుగా మనకు కనబడుతుందండి. కానీ మీరు చూస్తానండి 26వ వచనం చూడండి మీరు. 26వ వచనం చూస్తే మనకి సచ్ ఎ బ్యూటిఫుల్ అండ్ వండర్ఫుల్ అండ్ మార్వెలస్ అండ్ అది దాన్ని మనం ఎలా కంపేర్ చేయాలంటే ఇట్స్ కాల్డ్ అన్కండిషనల్ లవ్ అండి. అంటే అది మనం ఎక్స్ప్రెస్ చేయడానికి ఒక పరిపూర్ణమైనటువంటి ఒక వస్తువు కనిపించదేమో బహుశా. ఆడపిల్లల యొక్క అందాన్ని పోల్చడానికి కవులు ఏం చేస్తారండి, చంద్రబింబం వలె అంటారు. నడుస్తుంటే అంటే హంసలా నడిచింది రకరకాలుగా పోలుతారు. మనం చిన్నప్పుడు చూస్తాం కదా, టెక్స్ట్ బుక్స్లో ఎవరు రాస్తారు మనకి. సో ఆమె ముఖము చంద్రబింబం వలె ఉండెను చిన్నప్పుడు టెక్స్ట్ బుక్లో రాశారు మనకి అవే. అలాగా ఒక అమ్మాయిని పోల్చడానికి ఉన్నాయి, ఒక అబ్బాయిని పోల్చడానికి ఉన్నాయి. కానీ ఈ ప్రేమ, దేవుని యొక్క ప్రేమను పోల్చడానికి దేంతో పోలుద్దని చెప్పండి. ఇక్కడ మనకి ఫస్ట్ పాయింట్ మనకి ఇక్కడ కనబడుతుంది చూడండి. ఇక్కడ ఏంటంటే ఇప్పటి వరకు మనం చూసాం పెద్ద ఆకాశాన్ని కలుగుగాక అన్నారు ఆయన అంతే. పెద్ద ఆకాశాన్ని కలుగుగాక అన్నారు అంతే. పెద్ద భూమి, ఆ భూమి ఎంత వెయిట్ మోస్తుందయ్యా అంటే ఎంత బరువు మోసే కెపాసిటీ ఉందయ్యా భూమి కంటే ఒక్కొక్క మనిషిని ఒక 60 కేజీలు వేసుకుంటే 850 కోట్లు ఇంటూ 60 ఏంటి 850 కోట్లు ఇంటూ 60 అంటే మీరు ఎంత వస్తుంది క్యాలిక్యులేషన్ మీరు చేయండి. అన్ని కోట్ల మనుషుల బరువును మోస్తుంది. ఆ తర్వాత మనం కట్టుకున్న కన్స్ట్రక్షన్స్, ఆ తర్వాత పెద్ద పెద్ద కొండలు చూసారా, ఎన్ని కొండలు మోస్తుంది, ఎన్ని పర్వతాలు మోస్తుంది, ఎంత సముద్రాలు, ఇదంతా కూడా మోసే అంత పెద్ద భూమిని దేవుడు కలుగుగాక అన్నారు అంతే. చూసారా, కలుగుగాక అన్నారు అంతే వచ్చిందండి భూమి. కానీ మీరు ఆలోచించండి, అంత పెద్ద విశ్వంలో ఉన్న ప్రతి ఒక్క దాన్ని పెద్ద పెద్ద నక్షత్రాలు, పెద్ద పెద్ద పాలపంత నక్షత్రం, పెద్ద పెద్ద నక్షత్ర మండలాలు ఇవన్నీ కూడా కలుగుగాక ఏర్పడునుగాక కలుగుగాక నోటి మాటతో చేశారండి. కానీ మనిషి దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఆయన చెబుతున్నటువంటి పాయింట్ ఏంటని మనం చూసాం అనుకోండి 26వ వచనంలో. ఇక్కడ మనం 3 పాయింట్స్ మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు, 3 పాయింట్స్ మనం కన్క్లూజన్ చేసుకోవచ్చు. ఆ 3 పాయింట్స్ ఏంటో మనం చూద్దాం. ఆ 3 పాయింట్స్ ఏంటంటే ఆయన మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడుతున్నారు ఏమని, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద పాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. చూసారా చక్కగా ఉందో. ఇప్పటి వరకు కలుగుగాక, వచ్చుగాక, కలుగుగాక, ఏర్పడునుగాక అని చెప్పినటువంటి దేవుడు ఇక్కడికి వచ్చేసరికి ఏమంటున్నారంటే మన స్వరూపమందు
మన పోలిక చొప్పున నరులను చేద్దాం. వీళ్ళని కూడా దిక్కుమాలినోళ్ళు కలుగ్గాక అంటే వచ్చేస్తారు అనలేదండి ఆయన. ఈడా ఈడికి ఈడికి కళ్ళ నిండా చెత్త ఆలోచనలు ఉంటాయి. బుర్రంతా చెత్త ఆలోచనలు ఉంటాయి. ఈయన్ని నేను నా నా స్వహస్తంతో నా పొలుగులో చేయాలా అనుకోలేదు ఆయన. ఇప్పుడు రాజా అనే ఒక అతను ఇప్పుడంటే దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకొని దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించి దేవుని చిత్త ప్రకారంగా ఆయన పరిచయం చేస్తున్నాడు. కానీ యేసుక్రీస్తు వారు రాజా జీవితంలోకి రాకముందు రాజా ఎలాంటి ఒక పనికిమాలినోడు ఉంటారు కదా. నేనే కదా, మీరైనా ఎవరైనా అంతేనండి. దేవుడు యేసుప్రభు వారు వాళ్ళ జీవితంలోకి రాకముందు వరకు వాళ్ళ నేచర్ ఎలా ఉంటుందంటే 100 మనం తీసుకుంటే కనుక మహా అయితే ఒక 30-40 మంచి పనులు చేస్తారేమో, లేదా 70 మంచి పనులు చేస్తారు, లేదా 99 మంచి పనులు చేశారండి. ఒకటి ఉంటుందిగా పాపం ఏదో ఒకటి. ఒక మనిషి 99 మంచి పనులు చేసి ఉండొచ్చు, కానీ ఒకటి ఉందిగా తప్పు ఏదో ఒకటి కనబడుతుందిగా. ఆ ఒక్కదాన్ని బట్టి మంచోడు అందామా? అనలేం కదండి. ఏదో ఒక కార్నర్లో ఏదో ఒక విధంగా ఒక మనిషి పొరపాటు చేస్తున్నాడు, కానీ భవిష్యత్తులో వాడు పొరపాటు చేస్తాడని తెలిసినా కూడా ఆయన సాహసం ఎలా ఉందాయి అంటే, ఇదిగో ఇతన్ని ఈమెని మీరు చూడండి 27వ వచనం మనం చూస్తానండి. 27వ వచనం మనం చూస్తే, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుడు దేవుని స్వరూపమందు వాడిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వాడిని. చూసారని చక్కగా ఉందో. దేవుడు చాలామంది అంటారండి ఆ దేవుడికి అమ్మాయిలు అంటే అంత ఇష్టం ఉండదండి, అందుకే డామినేషన్ ఎక్కువ ఉంటుందండి అంటారండి కొంతమంది. అమ్మాయిలందరినీ బైబిల్లో తక్కువ చేసినట్టుగా అబ్బాయిలందరిని ఎక్కువ చేసినట్టుగా మనకు కనబడుతుంది కదండి అని కొన్ని ఎగ్జాంపుల్స్ ఏం తీసుకుంటారో తెలుసా? చూసారా? యెషయా గ్రంథం, ఇర్మీయా గ్రంథం, యెహెజ్కేలు గ్రంథం, తర్వాత ఇలా గ్రంథాలు అబ్బాయిల గ్రంథాలు ఎన్ని ఉన్నాయి? చాలా ఉన్నాయి. ఏదో అమ్మాయిలకు సంబంధించిన గ్రంథాలు ఎన్ని ఉన్నాయి? ఎస్తేరు గ్రంథం, రూతు గ్రంథం, అంతా ఇంకేమున్నాయి అంటారండి. అంటే చెప్పే కదా, కొన్ని ముసుగులు వేసేస్తుంటారు మనకు కళ్ళకి ముసుగులు వేసేస్తుంటారు. అందుకే ఫస్ట్ వాళ్ళు ఎవరు రాశారు ఇంతకీ? దేవుడు రాశారా మనుషులు రాశారా? అది మనకి స్పష్టత తెలియాలి. అండ్ ఇంకోటి మీరు చూస్తే ఎక్కడ అన్ఈక్వల్గా చేశారు దేవుడు, ఎక్కడ అసమానంగా చేశారు, ఇప్పుడు ఎక్కడ అన్ఈక్వాలిటీ చూపించారు మీరు చెప్పండి. ఇక్కడ ఎంత చక్కగా ఉందో 27వ వచనం మనం చూస్తే ఎంత స్పష్టంగా మనకు కనబడుతుంది. దేవుడు తన స్వరూపం ముందు నరుని సృజించను, దేవుని స్వరూపం ముందు వాణ్ణి సృజించను. తర్వాత మీరు చూస్తే ఎంత చక్కగా ఉందంటేనండి, పురుషుని గాను స్త్రీని గాను వారిని సృజించెను. గలతీ పత్రికకు మనం వెళ్ళాం అనుకోండి, 3వ అధ్యాయంలో మనం వెళ్ళిపోతే, గలతీ పత్రిక 3వ అధ్యాయం మనకి వెళ్ళిపోతే చూడండి ఎంత అద్భుతమైన మాట మనకు కనబడుతుంది ఏంటి. గలతీ పత్రిక 3వ అధ్యాయం మనం చూసాం అనుకోండి. గలతీ పత్రిక 3వ అధ్యాయంలో ఏమండి, గలతీ పత్రిక 3వ అధ్యాయంలో 27-28 మనం చూద్దాం. గలతీ 3:27, క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. చూసారా? ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. చక్కగా 28, పురుషుడని స్త్రీ అని కూడా లేదు అందులో. యేసుక్రీస్తునందు మీరందరూ కూడా ఏకముగా ఉన్నారు. అందరూ ఒకటే అని దేవుడు చెప్తుంటే మధ్యలో ఇలాంటి వాళ్ళు కొంతమంది వచ్చి ఇలా మాట్లాడుతుంటారండి. చూసారా? దేవుడు ఎంత గొప్పగా ఆలోచించారంటే ప్రతి ఒక్క దానిని పలికి చేస్తే ఇక్కడికి వస్తారు. కానీ మాట్లాడుతున్నటువంటి మాట, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. 27 మనం చూస్తానండి. 27 ఆదికాండం 1:27లో మనకు కనబడుతుంది. ఏమని కనబడుతుందండి? దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున ఏమండి, దేవుడు తన స్వరూపమందు 27 నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వాడిని సృజించెను. ప్రకృతిలో దేనిని చేయలేదండి, ఆయన స్వరూపంలో మనిషిని మాత్రం చేశాడు. అంటే ఇది ఫస్ట్ పాయింట్. అంటే మనం అంటే ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోవాలి ఇక్కడ. అండ్ ఇక్కడ 26లో మీరు బాగా గమనించండి, మరొక విషయం మనకు కనబడుతుందండి. 26లో మనం చూసాం అనుకోండి. 26 మనం చూస్తే, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. ఏమండి మన అంటున్నారంటే అక్కడ ఆయనతో పాటు ఎవరున్నారండి? ఇంక ఇక్కడ ఆలోచించండి. దేవుడు ఒక్కడే అని మనం అనుకున్నాం అనుకోండి. అంటే చాలామంది అలా ఆలోచిస్తుంటారండి, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ ముగ్గురు ఒకటే అని ఆలోచిస్తూ ఉంటారండి. కానీ వాస్తవంగా మీరు ఆలోచించండి, ఇక్కడ ఆయన ఒక్కరే ఉంటే కనుక ఆయన ఎవరితో మాట్లాడుతున్నారండి? ఇప్పుడు నేను ఒక్కనే ఉన్నానండి, రాజానే ఒక్కనే ఉన్నానండి. ఇప్పుడు రాజానే అతను వెళ్ళి అద్దం ముందు నుంచొని మన స్వరూపం ముందు మన పోలిక చొప్పున అంటే బాగుంటుందండి? అద్దంతో మాట్లాడట్లేదు ఆయన ఏమి. ఆయనతో పాటు ఇంకొకరు ఎవరో ఉన్నారుగా. దేవదూతలు అంటారు కొంతమంది, మళ్ళీ చాలామంది దేవదూతలు అంటారు. దేవదూతలు మనం ఒకటే ఎలా అవుతామండి? దేవదూతలు దేవుడు ఒకటైపోతారా మీరు చెప్పండి? దేవుడు ద్వారా ఏర్పరచబడినటువంటి కదా దేవదూతలు. అప్పుడు దేవదూతలు ఆయన ఒకటే అయిపోతారు. ఎందుకే దేవదూతలు కలుపుకొని మాట్లాడతారా దేవుడు? ఎందుకే సమస్య లేదండి.
కనుక మనం ఎలా చెప్పొచ్చు ఇంతకని మనం చూసాం అనుకోండి. మనం ఎలా చెప్పొచ్చు అంటే మరొక సందర్భం 2 సందర్భాలు మీకు చూపించి క్లోజ్ చేసేస్తాను టక 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 టక. ఎందుకంటే దీని గురించి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు ఒకరా, వేరు వేరా, ఏకమై ఉన్నారా, ముగ్గురే ఉన్నారా, ఇది చాలా చక్కగా 2 గంటలు ఉంటదండి. 1:30 గంట నుంచి 1 అవర్ 45 మినిట్స్ వరకు చక్కగా ఒక మంచి ఆడియో చక్కగా మన దగ్గర ఉంది. మీకు ఆధారాలతో సహా ఇప్పుడు నేను జస్ట్ మీకు 2 సందర్భాలు చూపిస్తున్నాను. ఇంకా డీటెయిల్‌గా క్రిస్టల్ క్లియర్‌గా ముగ్గురు ఒకటై ఉన్నారా, వేరు వేరుగా ఉన్నారా అనేది మీరు చక్కగా తీసుకోవచ్చు. చక్కగా మీరు అడిగితే మమ్మల్ని కాంటాక్ట్ అయితే తప్పకుండా మీకు పంపిస్తారు. ఇక్కడ మనం చూద్దాం. ఒక సందర్భాన్ని 2, 3 సందర్భాలు మనం చూద్దామండి. మత్తయి సువార్త మనం చూసాం అనుకోండి. మత్తయి సువార్త మనం చూస్తే వీళ్ళు ముగ్గురు వేరు వేరు అనే సందర్భం మనం ఎలా చెప్పొచ్చు ఇంతకని మనం చూసాం అనుకోండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం మనం చూస్తే 16వ వచనం మనం చూద్దామండి. 16వ వచనం మనం చూస్తే యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. చూసారా? ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదకు వచ్చుట చూసెను. చక్కగా ఉంది చూసారా? దేవుని ఆత్మ అంటే ఏంటి ఇంతకీ? మార్కు సువార్తలోకి వెళ్దాం మళ్ళీ సందర్భం ఇంకా క్లియర్‌గా. మార్కు సువార్త 1వ అధ్యాయం మనం చూసాం అనుకోండి. మార్కు సువార్త 1వ అధ్యాయం మనం చూస్తే 9వ వచనంలో ఆ దినములలో యేసు గలిలయలో నుండి, మార్కు సువార్త 1వ అధ్యాయం 9వ వచనం. ఆ దినములలో యేసు గలిలయలో నుండి నజరేతు నుండి వచ్చి యోర్దానులో యోహాను చేత బాప్తిసం పొందెను. వెంటనే చూడండి ఎంత చక్కగా ఉందో. వెంటనే ఆయన నీళ్ళలో, ఎవరు ఆయన అంటే యేసుప్రభువారు అండి. వెంటనే యేసుప్రభువారు నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశము చీల్చబడుటయు పరిశుద్ధాత్మ పావురము వలె తన మీదకి వచ్చుటయు దిగి వచ్చుటయు చూచెను. చూసారా? యేసుప్రభువారు ఉన్నారు. యేసుప్రభువారి మీదకి ఎవరు వస్తారు? ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు పావురము వలె రావటం మనం గమనించవచ్చు. పరిశుద్ధాత్మ దేవుడు పావురం వలె, చూసారా? ఆయనే పరిశుద్ధాత్మగా మారిపోలేదండి. యేసుప్రభువారు పావురంగా మారిపోలా, జిమ్ 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 అని చెప్పేసి మారిపోలేదు ఆయనేమి. యేసుప్రభువారు బాప్తిసం తీసుకొని నీళ్ళలో నుండి ఒడ్డుకు వస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు పావురం వలె ఆయన మీదకి రావటం మనం చూడొచ్చు. వెంటనే మీరు 11వ వచనం చూస్తానండి. మరియు నీవు నా కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్న శబ్దము ఆకాశం నుండి వచ్చును. చూసారా? ఆకాశంలో నుంచి దేవుని యొక్క స్వరం వస్తుంది. ఆకాశం నుంచి దేవుడు యొక్క స్వరం మనకు కనబడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీదకి రావటం మనకు కనబడుతుంది. యేసు ప్రభువారు మనకు కనబడుతుంది. ముగ్గురు మనకి డిఫరెంట్గా మనకు కనబడుతుంటే కొంతమంది ఎలా చూపిస్తారంటే సినిమాలో మాట్లాడుతున్నారు కొంతమంది, అతనిలా మారిపోయాడంటే ఇతనిలా యెహోవా దేవుడే యేసు ప్రభువులా భూమి మీదకి వచ్చారంట. యేసు ప్రభువారు చనిపోయి ఆత్మలాగా మారిపోయారంట. చూసారా ఎలా మాట్లాడతారు? అందుకు ఇంకో సందర్భం మనం చూద్దాం. యోహాను సువార్త మనం చూస్తానండి. యోహాను సువార్తలో మరొక సందర్భంలో ఇక్కడ మీకు మ్యాక్సిమం స్పష్టత వచ్చేస్తుందండి. ముగ్గురు వేరు వేరు అని మనం ఎలా చెప్పొచ్చు అంటానికి ఇక మీకు మ్యాక్సిమం మీకు 99.9% మీకు స్పష్టత వచ్చేస్తుంది. మీరు చూడండి అక్కడ ఎలా మనం చెప్పొచ్చు ఇంతకీ అనగానే యోహాను సువార్త 14వ అధ్యాయం మనం చూసాం అనుకోండి. యోహాను సువార్త 14వ అధ్యాయం మనం చూస్తే 7వ వచనం మనం చూస్తే 7 మనం చూద్దాం. 7 యోహాను సువార్త 16:7. యోహాను సువార్త 16:7. 16వ అధ్యాయం 7వ వచనం. యోహాను సువార్త 16th చాప్టర్ 7th వర్స్ మనం చూస్తే 16వ అధ్యాయం 7వ వచనం. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వల్ల మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఆయన చూడండి ఇక్కడ ఆదరణకర్త ఉంది కదండి. నేను వెళ్ళిపోవటం వల్ల మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఆయనను మీ యొద్ద ఇంత ఆదరణకర్త అంటే ఏంటి ఇంతకీ? ఆదరణకర్త అంటే ఎవరు ఇంతకీ? 14వ అధ్యాయంలో యోహాను సువార్త 14వ అధ్యాయంలో 25వ వచనం మనం చూసాం అనుకోండి. యోహాను సువార్త 14:25 మనం చూస్తే నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పుతుని ఆదరణకర్త అనగా, చూసారా? తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ. ఎంత చక్కగా ఉంది చూసారా? ఆదరణకర్త ఎవరంటే తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ. మీకు స్పష్టంగా అర్థం కావాలంటే ప్రియ అంటే ఎవరో తెలుసా? స్మైలీ నేను చెప్పక పంపించే మరొక పర్సన్ అన్న. ఇప్పుడు చెప్పండి, ముగ్గురు ఒకటైపోతారండి. ప్రియ అంటే ఎవరంటే స్మైలీ నేను చెప్పక పంపించే ఒక పర్సన్ అని చెప్పా. అప్పుడు ముగ్గురు ఒకటే అయిపోతారు. ఎందుకే? ఆదరణకర్త అంటే ఎవరో తెలుసా? ఆదరణకర్త అంటే ఎవరంటే తండ్రి, పరలోకంలో ఉన్న తండ్రి నా నామమున పంపించబోయే
పరిశుద్ధాత్మ అని చక్కగా ఉంది చూసారా? తండ్రి వేరుగా ఉన్నారండి, పరిశుద్ధాత్మ వేరుగా ఉన్నారండి, యేసు ప్రభువారు వేరుగా ఉన్నారు. అంటే ఏంటి బ్రదర్, మనకి ముగ్గురు దేవుళ్ళు ఉన్నారా? ఇలాంటి క్వశ్చన్లు చాలా వస్తాయండి. వీళ్ళ ముగ్గురు ఒక్కరా వేరు వేరా అనే వీటి గురించి పరిపూర్ణమైన ఆడియో మీకు ఇంకా కావాలంటే కనుక 1.5 hour ఉంటుంది. మీరు చక్కగా మమ్మల్ని అడగండి, మేము మీకు పంపిస్తాము. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సినటువంటిది, వాళ్ళు మాట్లాడుకుంటున్నారండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మలు మాట్లాడుకుంటున్నారు. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేద్దాము అంటే సృష్టి యొక్క మేకింగ్లో కూడా, అంటే సృష్టి యొక్క మేకింగ్లో కూడా వీళ్ళ ముగ్గురు పాత్ర మనకు కనబడుతుందండి. కావాలంటే మీరు చూడండి, ఆది కాండంలోనే 1వ అధ్యాయం మనం చూసాం అనుకోండి, సృష్టి నిర్మాణంలో కూడా, సృష్టి మేకింగ్లో కూడా వీళ్ళ పాత్ర మనకు కనబడుతుంది. మీరు చూడండి, కావాలంటే ఆది కాండము 1వ అధ్యాయము 2వ వచనం మనం చూసాం. 2వ వచనం మనం చూస్తే, భూమి నిరాకారముగా ఉండెను, శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జన్మ పైన కమ్యూనును. చూడండి, అదిగో దేని ఆత్మ అంటే పరిశుద్ధాత్మ అండి. మనం చూసాం కదా, మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో మనం చూసాము. దానికి కనెక్టెడ్ సందర్భం మనకి మార్కు సువార్తలో మనం చూసాం. మత్తయి సువార్తలో దేవుని ఆత్మని ప్రస్తావించబడినటువంటి అదే సందర్భం మనకి మార్కు సువార్తలో పరిశుద్ధాత్మని మనకి క్లారిఫై చేశారు. ఇక్కడ మీరు చూస్తానండి, ఏం కనబడుతుంది మనకంటే పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఇక్కడ ఉన్నారు. ఇక్కడే కాదు, ఇప్పుడు యేసుప్రభువు వారి గురించి కూడా మనం చూడవచ్చు. యేసుప్రభువు వారి గురించి మనం చూసాం అనుకోండి, యోహాను సువార్తలో 1వ అధ్యాయం మనం చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం మనం చూస్తే, యోహాను సువార్త 1వ అధ్యాయం మనం చూస్తానండి, 1వ వచనం నుంచి మనం చూద్దాం. 1వ వచనం నుంచి మనం చూస్తే, ఆదియందు వాక్యం ఉండెను. చూసారా, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన అంటే వాక్యం అంటే ఎవరంతకి 14వ వచనం మనం చూసాం అనుకోండి. 14వ వచనం మనం చూస్తే, 14వ వచనం యోహాను సువార్త 1:14 మనం చూస్తే, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. అంటే వాక్యం అనగా ఎవరంతకి? యేసుప్రభువారు అండి. ఇప్పుడు యేసుప్రభువారి గురించి మాట్లాడుతున్నారు. 1వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే, ఆదియందు వాక్యము అంటే ఆదియందు యేసుప్రభువారు ఉన్నారు, యేసుప్రభువారు దేవుని యొద్ద ఉన్నారు, యేసుప్రభువారు దేవుడే ఉన్నారు. యేసుప్రభువారు అంటే ఆ వాక్యం అనే దగ్గర మీరు యేసుప్రభువారు పెట్టండి. 2వ వచనం మనం చూస్తే, యేసుప్రభువారు ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. చూడండి, కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. అంటే సృష్టి దగ్గర కూడా తండ్రి ఉన్నారు, యేసుప్రభువారు ఉన్నారు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనకు కనబడుతున్నారు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి మరొక పాయింట్ ఏంటంటే, మనందరం కూడా మ్యూటేషన్స్ అంటారండి సైన్స్. కొంతమంది మ్యూటేషన్స్ అంటే మీకు తెలుసా? అంటే జీన్స్ అంట, లోపల ఉన్నటువంటి జీన్స్ అంట పరిణామం చెందటం వల్ల కోతులు మనుషులుగా మారిపోయారంట. అంటే వీళ్ళకి నాకు తెలిసి బహుశా చెప్పినటువంటి వాళ్ళ ఫాదరు, నమ్మే వాళ్ళ ఫాదరు కోతులై ఉండొచ్చేమో, కానీ మన ఫాదర్ మాత్రం కోతి కాదండి. నీకు అర్థమవుతుందా? మన ఫాదర్ మాత్రం కోతి కాదండి. మన ఫాదర్ ఎవరయ్యా అంటే దేవుడు. మన ఫాదర్ దేవుడు. ఆయన ఎక్కడున్నారు? ఎందుకు పరలోకంలో ఉన్నారు. ఆయనకి ఎలాంటి పేర్లు ఉన్నాయి అంటే మార్వలెస్ నేమ్స్ ఉన్నాయి. అలాంటి చెత్త థీరీస్ నమ్మే వాళ్ళకి వాళ్ళ ఫాదర్ కోతి అని చెప్పుకుంటున్నారు. వాళ్ళు కోతులు అయి ఉండొచ్చు, వాళ్ళ మంకీస్ అయి ఉండొచ్చు, వాళ్ళ ఫాదర్స్ మంకీస్ అయి ఉండొచ్చు, కానీ మన ఫాదర్ మాత్రం ఎలాంటి ఫాదర్ అయ్యా అంటే సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుడు, ఆది అంతమైనటువంటి దేవుడు. చూసారా, సర్వలోక న్యాయాధిపతి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైనటువంటి దేవుడు, నిత్యుడకు తండ్రి. మన దేవుడికి ఎలాంటి గొప్ప పేర్లు ఉన్నాయంటే అసలు చెప్పలేనంత గొప్ప పేర్లు ఉన్నాయండి. గొప్ప గొప్ప నేమ్స్ ఉన్నాయి. ఆయన పిల్లలు మనందరం కూడా ఎవరో ఏదో అనుకుంటే ఏదంటారు మ్యూటేషన్స్ అంటారు చూసారా, అంటే యాక్సిడెంటల్గా పుట్టినటువంటి వాళ్ళం కాదు మనం. మనల్ని దేవుడు ఒక పర్పస్ మీద చేశారు. మనల్ని దేవుడు ప్రేమతో తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేశారు. మీకు అర్థమవుతుంది దేవుడు మనల్ని ఎలా చేశారండి? 26వ వచనం మనం చూస్తే ఏం కనబడుతుంది మనకి? 27 మనం చూస్తే, దేవుడు తన స్వరూపమున నరుని సృజించెను. అంటే ఆయన స్వరూపంలో మనల్ని చేశారు. ఆయన తన స్వరూపంలో మనల్ని చేశారంటే ఎంత గొప్పగా దేవుడు మనల్ని ప్రేమించారా అంటే అసలు అద్భుతం అండి అది. అంటే ఏంటి? ఇక్కడ మనకు ఒక క్వశ్చన్ రావాలండి, దానికి ఆన్సర్ చూద్దాం. అంటే ఏంటి? దేవుడికి 2 కాళ్ళు 2 ముక్కులు, దేవుడికి 2 కాళ్ళు 2 తలకాయలు అలా ఉంటాయి అనుకుంటున్నారు మీరు? కాదండి. ఇప్పుడు ఆయన తన స్వరూపంలో నరుని చేసినట్టు దాని అర్థం ఏంటి? ఇంతకీ ఆయనకు కూడా 2 కాళ్ళు 2 చేతులు 1 ముక్కు 1 నోరు ఉంటుంది అనుకుంటారు బహుశా మీరు. అలా కాదు, దాని అర్థం అలా కాదండి. దాని అర్థం అది కాదు. అలా తీసుకున్న వాళ్ళు మీరు మళ్ళీ బహుశా అలా అనుకోకండి. దాని అర్థం ఏంటి? ఇంతకనగానే దేవుడి గురించి రాయబడినటువంటి మాట ఏంటి ఇంతకీ అంటే, దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను.
దేవుని స్వరూపం ముందు వాడిని సృజించినట్టు. దాని అర్థం ఏంటి ఎందుకనగానే మనకి యోహాను సువార్తలో మనకి స్పష్టంగా తెలుస్తుంది ఆన్సర్ ఏంటి ఎందుకు. యోహాను సువార్త 4వ అధ్యాయం మనం చూసాం అనుకోండి. యోహాను సువార్త 4వ అధ్యాయంలో 24వ వచనం చూస్తే మనకు అర్థం అవుద్ది. దాని అర్థం ఏంటి ఎందుకు. యోహాను 4:24 మనకి ఏమర్థం అవుతుంది అంటే, దేవుడు ఆత్మ గనుక, చూడండి చక్కగా ఉంది, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతో ఆరాధించాలి. దేవుడు అనగా ఎవరు ఎందుకంటే పవర్, ఆత్మ. ఇప్పుడు మనం అనగా మీకేం అర్థం అవ్వాలి ఎందుకు. మనం అనగానే ఆకారం అనుకోకండి మీరు. మళ్ళా ఈ శరీరం అనేది మనం ధరించుకున్నామండి. శరీరంలో మనం ఉన్నాం. శరీరం మనం ఒకటి కదా. అందుకే మీరు చూడండి, చనిపోయిన తర్వాత ఏమంటారు ఇంతకీ. శరీరం ఉంటుంది అక్కడ. చనిపోయిన తర్వాత శవాన్ని పెట్టుకుని ఎలా ఎడుతారు ఇంతకీ. ఓ నా రాజా అప్పుడే పోయావా అంటారు నా శవం దగ్గర అందరూ. దేనికయ్యా అంటే అక్కడ ఆ బాడీలో, డెడ్ బాడీలో ఎవరున్నారు ఎందుకంటే. ఇంతకు ముందు రాజా అనే వ్యక్తి ఆ శరీరంలో ఉండేవాడు. ఇప్పుడు ఏమైపోయాడు ఎందుకనగా చచ్చిపోయాడు. అంటే చనిపోయి ఎక్కడికి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు ఇంతకీ. అది వేరే సబ్జెక్ట్ తర్వాత చూద్దాం ఎప్పుడైనా కానీ. అంటే శరీరంలో మనం ఉంటున్నాము. శరీరం వేరు, ఆత్మ వేరు. అందుకే ప్రసంగి గ్రంథం మనం చూస్తే 12వ అధ్యాయంలో 7వ వచనం మనం చూసాం అనుకోండి. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయంలో 7వ వచనం మనం చూస్తే మనకి స్పష్టంగా ఒక మాట మనకు అర్థమవుతుంది. ఏమని. ప్రసంగి గ్రంథం 12లో మన్నైనది వెనుకటి వల్లనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన, అది ఆత్మ దానిని దయచేసినటువంటి దేవుడు. అంటే ఆత్మగా ఉన్న దేవుడు ఆత్మగా మనల్ని చేశారు. అందుకే ఆత్మ దానిని దయచేసినటువంటి దేవుడు. దానిని దయచేసినటువంటి దేవుడు అంటే తండ్రి పరలోకంలో ఉన్న ఆయన దగ్గరికి వెళ్ళిపోను. అంటే ఇప్పుడు దేవుడు మనల్ని ఏ పోలికగా, దేవుడు మనల్ని అంటే ఇదిగో ఆయన పోలికగా మనల్ని చేశారంటే ఆత్మగా మనల్ని చేశారు ఆయన. సచ్ ఏ వండర్ఫుల్ లవ్ అండి ఇది. మనల్ని కూడా మరి నశించిపోయే వాటిగానో లేదంటే కనుక క్షయమైనటువంటి వాటికి చేయొచ్చు. ఆయన ఆత్మ కాబట్టి మనల్ని కూడా ఆత్మగానే చేశారు. అందుకే ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్తుంది, శరీరం మట్టిలో కలిసిపోతుంది. కనుక ఈ ఆదికాండంలో మనం అర్థం చేసుకోవాల్సినటువంటిది మరొక ఫైనల్ వర్డ్ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ఒక ఫైనల్ కన్క్లూజన్ ఏంటి అంటే 3rd పాయింట్లో యాకోబు పత్రిక మనం చూద్దామండి. యాకోబు పత్రికలో 1వ అధ్యాయం మనం చూస్తే, యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో 18వ వచనంలో ఒక మాట మనకు కనబడుతుంది. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అది చూసి మనం క్లోజ్ చేసుకుందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో 18వ వచనం మనం చూద్దాం. ఆయన చూసారా చక్కగా ఉంది. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉన్నట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనును. దేవుని నామానికి మహిమ కలుగును కాక. చూసారా అంత చక్కటి మాట ఉందో. మనం యాక్సిడెంటల్గా లేదంటే కనుక మ్యూటేషన్స్, కోతి, జీవ పరిణామ సిద్ధాంతం, ఎన్ని పనికిమాలిన సిద్ధాంతాలు అలా ఏం లేదండి. పర్ఫెక్ట్ ప్లానింగ్ తోటి, పక్క క్లారిటీ తోటి మనందరం దేవుడు తన సంకల్ప ప్రకారంగా మన యొక్క పుట్టుక వెనక అతని యొక్క ప్రణాళిక ఉంది. ప్రణాళిక అనడం కంటే కూడా సంకల్పం ఉంది, ఒక గ్రేట్ డెడికేషన్ ఉంది. చక్కగా ఒక మంచి ఆలోచన కలిగి దేవుడు మనల్ని పుట్టించినట్టుగా మనకు అర్థమవుతుంది. అందుకే ఏమంటున్నారు అక్కడ, ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యం వల్ల మనల్ని తన సంకల్ప ప్రకారంగా కన్నారు. కాబట్టి ఎప్పుడు కూడా మీరు కలలో కూడా తల్లిదండ్రులతో కానీ మిమ్మల్ని మీరు కానీ ఎందుకు పుట్టానో ఏంటో, నా బతుకు జాడా, చూడు ఎలాగా మాట్లాడతారండి కొంతమంది, నీ బతుకు జాడా, నా బతుకు జాడా తూ అంటూ ఉంటారండి. అలా మీరు ఎప్పుడు అనకండి. అదిగో దేవుణ్ణి మీరు నిందించినట్టు అవుతుంది. ఎందుకంటే మీ బ్రతుకు చెడిపోయినటువంటిది కాదు, చెడిపోవాలని వచ్చినటువంటిది కాదు. లేదంటే కనుక ఏదో యాదృచ్ఛికంగా కోతులు లేదా మంకీస్ మ్యూటేషన్స్ అవడం వల్ల వచ్చినటువంటిది కాదు. లేదంటే కనుక మా కోతి నాకు కొంచెం వంగి నడిచిద్ది, తర్వాత కొంచెం నుంచో నడిచిద్ది, కొంచెం నుంచో నడిచిద్ది, మనిషి అలాగేం లేదండి. మనల్ని దేవుడు తన సంకల్ప ప్రకారంగా కన్నారు, ఆయన పోలిక చొప్పున కన్నారు, ఆయన స్వరూపంలో కన్నారు, ఆయన చిత్త ప్రకారంగా కన్నారు. కనుక ఈ విషయాలు మనకు అర్థం అవ్వాలి. కాబట్టి దేవుడు ఫోకస్ చేయాల్సినటువంటి పాయింట్ ఇది. ఏంటి అసలు ఆదికాండం 1st చాప్టర్లో మనం ఫోకస్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, సృష్టి మొత్తాన్ని ఎంటైర్ యూనివర్స్ మొత్తాన్ని కూడా నోటి మాటతో చేసి, ఆ యూనివర్స్లో మీకు అర్థమవుతుందా, ఆ యూనివర్స్లో మనల్ని గొప్ప వాళ్ళగా ఉంచడానికి దేవుడు ఏం చేశారా ఎంతకనగానే చాలా గొప్పగా మనల్ని ప్రేమించి, చూసారా చాలా గొప్పగా మనల్ని ప్రేమించి ఆయన పోలిక చొప్పున చేశారు. తర్వాత మీరు చూస్తానండి, ఆయన చిత్త ప్రకారంగా చేశారు.
తర్వాత మనల్ని చూస్తేనండి ఆయన యొక్క ఆలోచన ప్రకారం చేశారు. ఆయన ఆయన సంకల్ప ప్రకారంగా మనల్ని కన్నారు. కనుక ఈ విషయాలన్నీ మీకు అర్థమయ్యాయని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. రేపటి దినాన ఇంకొక పాయింట్ ఉంది ఆదికాండంలో మనం తెలుసుకోవాల్సినటువంటిది. ఆ పాయింట్ మనం చూద్దాం. తర్వాత సెకండ్ చాప్టర్ గురించి కూడా మనం చాలా విషయాలు తెలుసుకుందాం. కనుక ప్రతి ఒక్కరు కూడా కంటిన్యూషన్‌లో వినండి. దయచేసి మీరు ఒక వీడియో తర్వాత ఒక వీడియో మీకు చక్కగా లైన్‌లో ఉంటాయి కాబట్టి మీరు చక్కగా మీరు వినండి. సో, మీకు అర్థమైంది నేను భావిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. తర్వాత కార్యక్రమాలకు మనం వెళ్దాం. ప్రతి ఒక్కరు కూడా తలలో వంచి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల దేవ, పరిశుద్ధుడ, మహోన్నతుడ తండ్రి, అనేకమైన విషయాలను మాకు తెలియజేస్తూ మీ చిత్త ప్రకారం నడిపిస్తున్నందుకు తండ్రి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము. దేవా, మీ యొక్క చిత్త ప్రకారం నడిపించండి, బలపరచండి. తండ్రి, మీ ప్రేమలో ఆదరించండి. దేవా, మీ యొక్క ఆలోచనను మా తండ్రి గ్రహించి దాని ప్రకారంగా తండ్రి నడుచుకునే ధన్యతను తండ్రి మాకు దయచేయండి. ప్రభు, ఈ బైబిల్ స్టడీ ద్వారా తండ్రి ఎంతమంది అయితే ప్రభు బలపడుతున్నారో, ఎంతమంది అయితే తండ్రి మీ యొక్క విషయాలను నేర్చుకుంటున్నారో, నేర్చుకుంటున్న ప్రతి కుమారుని, ప్రతి కుమార్తెను తండ్రి మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీ చిత్తానికి అనుకూలంగా తండ్రి నడిపించండి, బలపరచండి. దేవా, ఈ పరిచర్యని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ప్రభా, ఈ పరిచర్య ద్వారా జరుగుతున్నటువంటి షార్ట్ ఫిల్మ్స్ తండ్రి, బైబిల్ స్టడీ ప్రోగ్రామ్స్ తండ్రి, యూత్ మినిస్ట్రీస్, తర్వాత తండ్రి హైదరాబాద్లో జరుగుతున్న పరిచర్య, అనంతపురంలో జరుగుతున్న పరిచర్య తండ్రి, అదేవిధంగా తండ్రి గుడివాడలో జరగబోతున్నటువంటి పరిచర్య, ప్రతి ఒక్క కార్యక్రమాలను తండ్రి, ప్రతి పరిచర్య విధానాలను ప్రభు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ పరిచర్యను తండ్రి వేగంగా ముందుకు తీసుకెళ్ళడానికి కావాల్సినటువంటి రిసోర్సెస్ను, ఆర్థిక సంబంధమైన వనరులను తండ్రి, నమ్మకంగా యథార్థంగా పనిచేసే పనివారును తండ్రి, ప్రతి ఒక్కరిని మా తండ్రి మీ చిత్త ప్రకారంగా అనుగ్రహించండి, దయచేయండి, నడిపించండి. దేవా, దీనుడైన నన్ను తండ్రి మీరు ఎన్నుకొని ప్రభు ఎంతో నడిపించారు, సహాయం చేశారు. ముందుకు నడిపించండి, సహాయం చేయండి. మీ ప్రేమలో తండ్రి బలపరచండి. దేవా, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ యొక్క వీడియో వింటున్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఈ యొక్క ఈవినింగ్ ప్రేయర్స్కి మా తండ్రి వచ్చి ప్రభు బైబిల్ స్టడీలో తండ్రి ఎన్నో విషయాలు నేర్చుకున్నటువంటి వారిని ప్రత్యేకించి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ పరిచర్యను మా తండ్రి ముందుకు తీసుకెళ్ళడానికి తండ్రి ఆర్థికంగా సహకారంగా నిలబడుతున్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకొని, ప్రభు తమ కష్టాన్ని ఇస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. ప్రభు, మీరు ఎక్కడ చెట్టును భద్రపరచండి తండ్రి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ప్రతిదీ మీ చిత్త ప్రకారంగా జరిగించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.